అధికారంలో రావడానికి ప్రధాన రీజన్ ఏంటి? ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఎంచుకుంటున్నారు? ఒకటి మేడం, ముందుగా ఈరోజు 5 రాష్ట్రాల్లో దాదాపు మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి దాదాపు 3 రాష్ట్రాల నుంచి 4 రాష్ట్రాల్లో అధికారం ఇస్తున్నటువంటి ప్రజలకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. ఇందాక ఒక అతను మాట్లాడారు, పెద్దలు, నాకు తన పేరు గుర్తు రావట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అర్థమైంది. తల్లి కాంగ్రెస్ కేరళలో గెలుస్తుంది, పిల్ల కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఓడిపోతుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాను. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రూట్స్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ని ఫాలో అవుతుంది, పబ్లిక్ యొక్క ప్రజాదరణను ముందుకు తీసుకెళ్తుంది. ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు సర్ గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు సర్ అనే కార్యక్రమం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకటి మేము ఎందుకు గెలుస్తున్నాము అంటే ప్రజల యొక్క ఆమోదం కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నాం కాబట్టి గెలుస్తున్నాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ప్రకారం కావచ్చు, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారము, ఎలక్షన్ కమిషన్ కానీ సెక్షన్ 21 సబ్ ఆర్టికల్ 2 సబ్ క్లాస్ ఏ ప్రకారము ఎవ్రీ 20 ఇయర్స్కి ఒకసారి సర్ చేయమని చెప్పేసి సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంతకుముందు 2004 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో, అంటే 2002-2004లో ఒకసారి సర్ చేశారు, అది గుర్తుంచుకోవాలని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం మేడం. ఈరోజు సర్కు ఎందుకు అంత ప్రాముఖ్యత ఎందుకుందంటే, ఖచ్చితంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ డెమోగ్రఫిక్లో చాలా మార్పులు వస్తుంటాయి. అంటే చనిపోతుంటారు, ఓట్లు మారిపోతుంటాయి, తర్వాత ప్రాంతాలకు తరలిపోతుంటారు. సో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి డేటా ప్రకారం ముందుకెళ్తే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే నిజంగా నవ్వొస్తుంది. సో సర్ కార్యక్రమాన్ని బీహార్లో మేము స్పష్టంగా అమలు చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా అమలు చేసి, ప్రస్తుతం ఇంకొకటి, కేవలం ఎలక్షన్లు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే సర్ ఉపయోగిస్తున్నారు, దీన్ని ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు అని అనడంలో అర్థం లేదు మేడం. ఇది నిజంగా దుర్మార్గము, అబద్ధాలు. ఎందుకంటే సర్ అనే కార్యక్రమాన్ని బీహార్లో, వెస్ట్ బెంగాల్లో తీసుకెళ్లిన తర్వాత ప్రస్తుతం దాదాపు 12 రాష్ట్రాలు, అంటే 9 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా సర్ కార్యక్రమము జోరుగా ముందుకెళ్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది మేడం. మేడం సర్ అనేది ఇప్పుడు బాగా ఉపయోగపడింది కదా, దానివల్లే కదా మేడం. ఒకటి, సర్ అనే కార్యక్రమము ప్రజల కోసము ఉపయోగించబడింది. ఒకటి సర్, ఒకటి ఇప్పుడు ఈరోజు కేరళలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావట్లేదు సార్. ఒకటి బీహార్లో అదే జరిగింది, భాస్కర్ గారు కంప్లీట్ చేయండి మేడం. ఒకటి, ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాము, ఈరోజు మేము కేరళలో అధికారంలోకి రాకపోయినప్పటికీ ప్రజల కోసం కష్టపడుతున్నాం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ నేతలు బోని కొడుతున్నారు కేరళలో, వాళ్ళకు కూడా శుభాభివందనలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో మేము చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి దేశంలో ఉన్నటువంటి 36 రాష్ట్రాల్లో, అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో, దాదాపు 21 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 19 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అందులో మళ్ళీ మేము ఇప్పుడు 2 నుంచి 3 రాష్ట్రాల్లోకి వెళ్తున్నాం మేడం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశం మొత్తం కాషాయమయం అవుతుంది. ప్రజలు ఖచ్చితంగా భాజపా వైపే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఈరోజు టాప్ 11 ఆర్థిక వ్యవస్థ నుంచి టాప్ 4కి, భవిష్యత్తులో టాప్ 1, టాప్ 2 వైపుకు అడుగులేయడమే దీనికి ఉదాహరణ మేడం. ఇదన్నీ రూమర్స్ మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ ఆడలేక మధ్యల చెరువు అన్నట్టు, ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీగా గెలిచామని చెప్తారు. సో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లేసి స్పష్టమైన మెజార్టీ ఇస్తే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈవీఎం అని, ట్రాన్స్పరెన్సీ చేయట్లేదని, ఎలక్షన్ కమిషన్ని తనకు అనుకూలంగా మార్చుకుందని చెప్పేసి విమర్శలు చేయడం సిగ్గుచేటు శ్రీదేవి గారు. ఎందుకంటే రాజకీయాల్లో స్పోర్టివ్నెస్ చాలా ఉండాలి. గెలిచినా ఓడిపోయినా అదే విధంగా ఉన్నప్పుడే ప్రజలు మనల్ని హర్షిస్తారు. ఈరోజు మనం రాష్ట్రాల్లో చూసుకుంటే, అస్సాంలో చూసుకుంటే, మా భాజపా సీఎం హేమంత్ బిశ్వ శర్మ గారు మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతున్నారు. వరుసగా 3 సార్లు అధికారంలోకి అస్సాంలో వచ్చాము. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా ఈరోజు భారీ మెజార్టీతో ఉన్నాము. అదేవిధంగా ఈరోజు చూస్తే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం తృణమూల్ ముఖర్జీ ఆమె అని గడ్డిపోచలాగా అక్కడి ప్రజలు తీసి పారేశారు. ఈడ వెస్ట్ బెంగాల్ గురించి మేము ఎందుకు స్పష్టంగా చెప్తున్నామంటే, దేశంలో ఒక రాక్షస పాలన వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళగా ఉండి తృణమూల్ ముఖర్జీ గూండాలు అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలతో కావచ్చు, స్థానిక మహిళల మీద ఎన్నో రకాల ఆఘాయిత్యాలు చేస్తే ఎక్కడ కూడా ఖండించినటువంటి పాపన లేదు. ఈరోజు సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు
అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా మా గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు సాక్షాత్తు 15 రోజులు అక్కడ ఎన్నికలకు ప్రచారానికి వెళ్తే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు హోంమంత్రి అమిత్ షా గారిని విమర్శించడం కానీ, ఇక్కడ బెంగాల్లో అడుగు పెట్టొద్దని చెప్పేసి అక్కడ విమర్శించడం కానీ, భయపెట్టడం కానీ, భయభ్రాంతులకు గురి చేయడం కానీ జరుగుతుంది. ఈరోజు వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇతర ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయా లేదంటే ఇతర విదేశాలలో ఉన్నాయా అనేది ప్రతిపక్షాలు కావచ్చు చెప్పాలి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఇండియా అలయన్స్ కూటమిని. ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడారు, భాజపా గురించి మాట్లాడారు. భాజపా గెలిచిన ప్రతి చోట చిత్తశుద్ధిగా ప్రజల కోసం పనిచేశాం. ప్రజలు అందుకే ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజాప్రభుత్వం ఆమోదం చేస్తుందని చెప్పేసి ప్రజలందరూ గౌరవించాలి మేడం. ఈరోజు ఇంకొకటి మేడం, కేరళలో మేము ఇప్పుడు అధికారంలోకి రాలేదు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా కేరళలో కమ్యూనిస్టులకు కంచుకోటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం గోడలను కూడా పగలగొడతాం మేడం. ఖచ్చితంగా మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది మేడం. ఎలా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ ని పూర్తిగా పారద్రోలింది, అసలు కమ్యూనిస్టుల ప్రభావం లేకుండానే యూడిఎఫ్ చేసింది. ఆ తర్వాత అసలు బీజేపీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు మేడం? భారతీయ జనతా పార్టీ ప్రస్థానం చూడండి మీరు. ఒకప్పుడు 2 సీట్లతో మొదలైంది, ఇప్పుడు దేశంలో 22 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం. ఈరోజు ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీలకే చిత్తశుద్ధి ఉంది. ఈరోజు నేను చాలా మందికి తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పశ్చిమ బెంగాల్లో బీజేపీ అడుగులు పడుతున్నాయి, సీఎం ఎవరు అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. విజయ్ దూకుడు ముందు అక్కడ డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ వెనకంజ వేశాయి. అసోంలో మ్యాజిక్ మార్కును దాటింది బీజేపీ. కేంద్ర కార్యాలయానికి కూడా సాయంత్రం పీఎం మోదీ చేరుకుని అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారన్నట్టుగా తెలిసింది. ఒక 2000 మెజార్టీతో దీదీ వెనుకంజలో ఉన్నారు. అక్కడ అభిషేక్ బెనర్జీ కూడా డైమండ్ హార్బర్లో వెనుకంజలో ఉన్నారు. సాయంత్రం బీజేపీ కార్యాలయానికి కూడా చేరుకుని ప్రధాని అక్కడ కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. సో మల్లికార్జున గారు ఏమంటారు అంటే ఇప్పుడు ఇద్దరిలో కూడా సీఎం ఎవరు అనేది కూడా ఇప్పుడు బీజేపీలో ఒక ఉత్కంఠ నెలకొంది కదా అక్కడ బెంగాల్లో. మరి ఎవరిని చేయబోతున్నారు అధిష్టానం? మేడం, ఒకటి భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ పార్టీ లాగా సీల్డ్ కవర్ సీఎంలు ఉండరు. ఇక్కడ ప్రజల కోసము పనిచేసేటువంటి పార్టీలే ఇక్కడ అధికారంలోకి వస్తాయి. అదేవిధంగా ఈరోజు ఒకటి మేడం, మేము స్పష్టంగా ఒకటే చెప్తున్నాం. ఈరోజు మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు భాజపా దేశంలో ఉన్నటువంటి 22 రాష్ట్రాల్లో ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో రాబోయే రోజులు అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తాం. కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్లు సీఎంలు అవుతారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరు పీఎం వరకు కూడా అవుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ప్రూవ్ చేసింది మేడం. మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు మమతా బెనర్జీ గారి మీదుగా పోటీ చేసినటువంటి సువేందు గారు ఖచ్చితంగా సీఎం అవుతారనే ఆశ కూడా మాకు ఉంది. ఆయన అవుతే ఖచ్చితంగా ఈరోజు దీదీగా పేరు పిలుస్తున్నటువంటి మమతా బెనర్జీ గారి యొక్క మెడలు వంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తాం మేడం. అరాచక పాలనని, రాక్షస పాలనని అంతం చేసినందుకు మా భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమందరం గర్వపడుతున్నాం మేడం. ఇక్కడ ముఖ్యంగా ఒకటి స్పష్టంగా చెప్పాలి శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మా ఆర్గనైజేషనల్ జనరల్ బ్రేక్ తీసుకుందాం. మల్లికార్జున గారు, రాత్రి 7 గంటలకు కేంద్ర బీజేపీ కార్యాలయానికి ప్రధాని చేరుకుని అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు, బెంగాల్, కేరళలో కూడా అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ప్రజలు అక్కడ మార్పుల్ని కోరుకున్నారు. సో అదే జరిగింది. చిన్న బ్రేక్.